తిరుపతి పుణ్యక్షేత్రంలో ప్రజలు ఆరోగ్యంతో చెలగాటమాడుతున్న మాంసం మాఫియా గుట్టురట్టయింది. వరుసగా కుళ్ళిన మాంసం పట్టుబడుతుండడం తీవ్ర కలకలం రేపుతోంది. మొన్న 500 కేజీల కుళ్ళిన మటన్, నిన్న 100 కేజీల కుళ్ళిన చికెన్ స్వాధీనం చేసుకోవటం స్థానికులను దిగ్భ్రాంతికి గురిచేసింది. దీనిపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ ప్రజా సంఘాలు కార్పొరేషన్ కార్యాలయం ఎదుట నిరసనకు దిగాయి. అధికారులు తనిఖీలు చేపట్టడంలో విఫలమయ్యారని మండిపడుతున్నారు. ఈ వరుస ఘటనలపై మరిన్ని వివరాలు మా ప్రతినిధి నారాయణ రెడ్డి అందిస్తారు. తిరుపతి నగరంలో కుళ్ళిన దుర్వాసన వచ్చిన మాంసం పట్టుబడడం తీవ్ర ఆందోళన కలుగజేస్తుంది. ఓవైపు ప్రజలు కూడా తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కుళ్ళిన మాంసాన్ని విక్రయిస్తూ ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్న ఈ యొక్క వ్యాపారస్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళపైన చట్టపరమైన చర్యలు తీసుకోవాలని చెప్పి కోరుతూ తిరుపతిలో ఈరోజు మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయం ఎదుట సిపిఐ ఆధ్వర్యంలో కూడా నిరసన తెలియజేస్తున్నారు. ప్రస్తుతం మనతో పాటు వాళ్ళు ఉన్నారు, వాళ్ళని అడిగి తెలుసుకున్నాం. సార్ చెప్పండి, గత కొద్ది రోజులుగా ఈ యొక్క కల్తీ ఆహారం కానీ మాంసం కానీ టన్నుల కొద్దీ పట్టుబడడం ఏ విధంగా చూడాలి? అంటే అధికారుల యొక్క పర్యవేక్షణ లోపం వల్లే ఇలా జరుగుతుందా? ఏ విధంగా అనుకుంటారు? మున్సిపాలిటీ హెల్త్ ఆఫీసరు, డ్రగ్ ఇన్స్పెక్టర్లు, శానిటరీ ఇన్స్పెక్టర్లు, విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ అధికారుల నిర్లక్ష్యం, అవినీతి వల్లనే ఈరోజు మొత్తం కుళ్ళిపోయిన మాంసం, పురుగులు పెట్టిన మాంసం హోటల్లో వేడి చేసి వండేసి అమ్మేసి డబ్బులు కాజేసుకున్నారు. వీళ్ళు అవినీతి పరులు కాకపోతే ఆ అధికారులు ఆ హోటల్ పైన ఎందుకు ఎంక్వైరీ చేయలేదు, దాడి చేయలేదు? ఇన్ని రోజులు ఏం చేస్తున్నారు? గాడిదలు కాస్తున్నారా? ఈ పొద్దు సిపిఐకి అడుగుతున్నాం, ఏ హోటల్ పైన అయితే మీరు దాడి చేశారో, పట్టుబడిందో, ఈరోజు కేజీలుగా బయటపడిందో ఆ హోటల్ యాజమాన్యాన్ని ఎందుకు అరెస్ట్ చేసి జైలు పంపించలేదు? అంటే మీరు చెప్పండి. అంటే 3 రోజుల క్రితం కూడా మటన్ మార్కెట్లో పీపీ చావల్లో కూడా టన్నుల కొద్దీ మటన్ కులిపోయిన దుర్వాసన వస్తున్న మటన్ పట్టుకోవడం జరిగింది. నిన్నటి రోజున కూడా చికెన్ ఒక ఇది కూడా మాంసాన్ని కూడా పట్టుకోవడం జరిగింది. అంటే ఎలా చూడాలి దీన్ని? ఇలా రాజకీయ నాయకులు, మున్సిపల్ అధికారుల కుమ్మక్కల్లోనే వ్యాపారస్తుల యొక్క అవినీతి, ఫుడ్ కల్తీ విపరీతంగా పెరిగిపోతుంది. అందులో భాగంగానే ఈరోజు ఒక పక్క రాజకీయ పార్టీ నాయకులందరూ కూడా సరే ఒకరి మీద ఒకరు ఇవాళ దుమ్మెత్తి పోసుకోవడాలు జరుగుతుంది. కానీ ఇక్కడ మీరు మాట్లాడుకోవడం ప్రజల ప్రాణాలతో చెలగాటమాడమే. ఇవాళ పీపీ చావడిలో నిన్న బయటపడినా, అంతకుముందు హోటల్లో నుంచి గడపారలతో మూటలు బయట తీసినా దీనంతటికీ నిర్లక్ష్యం. అంటే ప్రజల ప్రాణాలంటే లెక్కలేనితనం, ప్రజలంటే లెక్కలేనితనం, కేవలం ధనార్జనే ధ్యేయంగా అటు అధికారులు, హోటల్ యజమానులు కుమ్మక్కవుతున్నారు. దీనికి రాజకీయ పార్టీలు, అధికారంలో ఉన్న పార్టీలు సహకారం అందిస్తున్నారు. గతంలో ఉన్న రాజకీయ పార్టీ చేసి తప్పని పీపీ చావడిని ఈరోజు బయట పెట్టారు. ఇవాళ ఈరోజు పనిచేస్తున్నటువంటి మూటలన్నీ బయట రావడానికి కారణం ఈరోజు అధికారంలో ఉన్నటువంటి రాజకీయ పార్టీ కొంతమంది నాయకులు అని చెప్పేసి వాళ్ళ పోట్లు పెడుతున్నారు. ఈరోజు తిరుపతి హాస్పిటల్ ఇన్ని పెద్ద ఎత్తున పెరగడానికి కారణం మున్సిపల్ అధికారులే కారణం. హోటల్కి అనుమతి ఇచ్చారు కాబట్టి ప్రజలు తింటున్నారు, ప్రజలు తిన్నారు కాబట్టి హాస్పిటల్లో జాయిన్ అవుతున్నారు. కాబట్టి ఇక్కడ మున్సిపల్ కమిషనరు, జిల్లా కలెక్టర్ తక్షణమే స్పందించాలా. అదేవిధంగా నిన్న ఎవరినైతే హోటళ్లలో కల్తీ బయటపడ్డాయో ఆ హోటల్ని సీజ్ చేసి వాళ్ళపైన క్రిమినల్ కేసులు పెట్టడానికి పోలీసులు కూడా ముందుకు రావచ్చి ప్రజల ప్రాణాలు కాపాడాలి, భక్తుల ప్రాణాలు కాపాడాలని సిపిఐగా డిమాండ్ చేస్తున్నాం. మీరు చెప్పండి, తిరుపతి అంటే ఆధ్యాత్మిక క్షేత్రం. ఇక్కడికి సుదూర ప్రాంతాల నుంచి ఎంతోమంది యాత్రికులు వస్తుంటారు. అయితే వెజ్, నాన్ వెజ్ కూడా రెండు కూడా సరైన నాణ్యత లేదని చెప్పేది కూడా ఒక వాదన వినిపిస్తుంది. తిరుపతి నగరంలో 4 లక్షల మందికి పైగా జీవనం సాగిస్తున్నారు. ఈరోజు ప్రతిరోజు 1,00,000 మందికి పైగా యాత్రికులు వచ్చే పరిస్థితి వస్తుంది. యాత్రికులందరూ ఈరోజు వెజ్ మాత్రమే తింటారు. ఈ వెజ్ హోటళ్ళన్నీ కొన్ని ప్రాంతాల్లో కొన్ని వెజ్ హోటళ్ళు ఏర్పాటు చేశారు. తిరుపతి నగరంలో 4 లక్షల మంది జీవనం సాగిస్తున్నారు కాబట్టి ఇక్కడ కంపెనీలు ఉన్నాయి కాబట్టి ఇక్కడ నిరంతరం ఎడ్యుకేషన్ సెంటర్ కాబట్టి ఇక్కడ నాన్ వెజ్ హోటళ్ళు కూడా విచ్చలవిడిగా అమలై ఈ హోటళ్లపైనే తిరుపతి ఆర్థిక అభివృద్ధి అంతా నడుస్తూ ఉంది. హోటల్ జీవనాధారమే ప్రధానమైన ఆర్థిక అభివృద్ధి. అలాంటి హోటల్లో ఈరోజు ప్రజలు చెలగాటం ఆడుకోవడానికి ప్రధాన పాత్ర ఆ హోటల్లే పోయిస్తున్నాయి. ఈరోజు ఎక్కడ చూసినా కల్తీ ఫుడ్. లాస్ట్ ఇయర్ PS4 రోజుకి 30 లక్షలు జరిగే వ్యాపారం జరిగే హోటల్లో ఫుడ్ సేఫ్టీ అధికారులు, మున్సిపల్ అధికారులు దాడి చేస్తే కల్తీ ఫుడ్ని బయటపడింది. నామకే వాస్తు PS4 హోటల్ 10 రోజులు మాత్రమే మూశారు. మళ్ళీ యథావిధంగా ప్రారంభించారు. ఆ హోటల్పై ఎలాంటి కఠిన చర్య లేదు, ఫైన్ లేదు, కేసులు లేవు. ఈరోజు
నిన్నలేమన్నా ఈరోజు ఇక్కడ పావిడి సెంటర్లో చికెన్ మటన్ కల్తీ సెంటర్ పట్టుకున్నారు. చిన్న హోటల్స్ దాడి చేశారు. నిర్లక్ష్యం వల్లనే ఇక్కడ మొత్తం దోపిడీ జరుగుతుంది. విచ్చలవిడిగా ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్నారు హోటల్ యాజమాన్యం. కాబట్టి తక్షణమే కమిషనర్, హెల్త్ ఇన్స్పెక్టర్ జోక్యం చేసుకొని ప్రతి ఒక్క హోటల్పై నిఘా యంత్రం ఏర్పాటు చేయాలి. ప్రతి ఒక్క రోజు సాయంత్రం 11 గంటలకి దానిపైన పాడేసిన దానిపైన ఏం చేశారు, మిగిలిపోయిన దానిపైన నిఘా పెట్టి ఆ హోటల్ పైన అదే కల్తీ చేస్తే వారిపైన కఠిన చర్యలు తీసుకోవాలని, లేకపోతే సిపిఐ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున పోరాటం కూడా కొనసాగిస్తామని తెలియజేస్తున్నాం. స్థానికులు కూడా ఈ యొక్క వ్యాపారస్తులపై నమ్మకంతో ఇక్కడ ఆహారాన్ని తీసుకుంటుంటారు. అయితే ఇలాంటి వ్యర్థ పదార్థాలు, కుళ్ళిన మాంసాన్ని కూడా వారికి వడ్డీ వారించడం వల్ల కూడా వాళ్ళు రోగాల బారిన పడుతున్నారని చెప్పి కూడా సిపిఐ నాయకులు చెప్పడం జరిగింది. పూర్తిగా కార్పొరేషన్ అధికారులు, అదేవిధంగా ఎన్ఫోర్స్మెంట్ అధికారులు కూడా ఇందుపైన నిఘా కూడా ఉంచి వారిపైన చట్టపరమైన చర్యలు తీసుకోవాలని చెప్పి కూడా సిపిఐ నాయకులు డిమాండ్ చేస్తున్నారు. కెమెరామెన్ రమణతో నారాయణ, రాజ్ న్యూస్, తిరుపతి.